ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా ప్రభుత్వం తమను తొలగించడం అన్యాయమని ప్రభుత్వ నిర్వాకం వలన మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గత ప్రభుత్వ ఒప్పంద సమయం ప్రకారం ఇంకా 18 నెలల గడువు ఉండగా గడువు ముగియకుండానే ప్రస్తుతం ప్రభుత్వం తమను తొలగించడం బాధాకరమన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నా మిత్రుడు విశ్వనాథ్ అన్ని విషయాలు చెప్పారు. మీకు కల్మషం లేకుండా ఆయన చెప్పాల్సిన చెప్పారు. నా బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా మిడిల్ క్లాసు పేదల కింద ఉండేవాళ్ళు, చాలా పేదవాళ్ళు మేము. మమ్మల్ని అందరినీ ఆదరించి ఏదో బతుకు తెరుగు కింద ఈ బళ్ళు ఇచ్చారు చేసుకుంటారని. ఈ రోజు ఒక మాట కూడా చెప్పకుండా కేబినెట్ తీర్మానం తీసుకొని నాదెండ్ల మనోహర్ గారు రాత్రి సంతకాలు పెట్టించేసి మమ్మల్ని రోడ్డున వేశారు. రేపు మా బిడ్డలు మా బిడ్డలు మేము పరిస్థితి మీద రోడ్డును పడిపోయాము. మా ఆడవాళ్ళు కూడా ఇళ్లలో నుంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తామంటున్నారు. ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష? మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ కాడి నుంచి మేము పనిచేసాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళందరూ మంచాల మీద పండుకుంటే వాళ్ళ ఇళ్లకు పోయి ముద్రలు వేపించుకుని పనిచేసాం. వెంకటేశ్వరం జాగ్రత్త కాలనీ అక్కడ మన పెన్నా నది వరద ప్రాంతాల్లో కూడా 1200 బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ముందే బళ్ళని తిరిగి చేసినాయి. అదేవిధంగా విజయవాడలో కూడా మొన్న 1000 బళ్ళు పోయిన దాకా వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఎండి వ్యవస్థ అంతా తీరిస్తే స్వయాన సీఎం సారే ఏమన్నారంటే ఈ బళ్ళకి మంచి గుర్తింపు ఉంది, మంచి కష్టం చేస్తున్నారు, ఈ బళ్ళని తీయము, మేము 75% మంచి బ్యాక్ బుడ్ ఉంది దీనికి, ఈ బళ్ళు మేము తీయము, ఈ బళ్ళు ఉంచుతాము, మీ ఎండి వ్యవస్థని ఎక్కడ మేము ద్రోహం చేయము, మేము కాపాడుతామని సీఎం సారే చెప్పారు. ఈ రోజు మమ్మల్ని ఒక్క కేబినెట్ మీటింగ్ లో ఒకే ఒక్క మాటతో మన మనోహర్ గారు మా సారు మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీయేశారు. ఏం సార్ మేమేం తప్పు చేసామని మమ్మల్ని రోడ్లో వేశారు. రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు. మేము చూసి అందరూ 40 ఏళ్ళు పైపడిన వాళ్ళమే, ఏ పని కూడా చేయలేము. పోనీలే మీరు బళ్ళు ఇస్తా అన్నారు, ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు, మంచి చెట్ట లేదు. ఆ బళ్ళు ఎవరికనే మనం బాడుకు పెట్టుకోవాలన్నా బండి మైలేజ్లో కూడా పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు. నడి రోడ్లో పెట్టారు సార్ మాకు. సార్ మేము పేదవాళ్ళం సార్, మమ్మల్ని గుర్తించండి సార్. మీకు మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం 18 నెలలైనా కొనసాగించండి, మీకు కృతజ్ఞతలు ఉంటాయి. మా తరఫున మాకైతే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీలతో కూడా మాకు అవసరం లేదు. మాకు మా బతుకు తెరుగు ముఖ్యం. మేము చేసే పని తీసేశారు. ఆఖరికి మేము గ్రామాల్లో కూడా తలెత్తుకుని తిరగలేకున్నాం సార్. అంత హేళన అయిపోయారు మా బతుకులు. ఉంటాం సార్. సీఎం సార్ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అలాగే నా ఎండి సోదరులందరూ కూడా ధన్యవాదాలండి. ఈరోజు ప్రధానంగా ఈరోజు అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండి వ్యవస్థలో 2021లో ఫిబ్రవరి తేదీన మాకు ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండి ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 6 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండి ఇవ్వడం జరిగింది. తర్వాత 9 కాలం పాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒక్కసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి. అందరూ రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేసాము. అలాంటి వ్యవస్థలో నుంచి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా 9260 మంది ఎండి ఆపరేటర్లు ఉన్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 9260 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు. 18,500 మంది ఈ రోజు రోడ్డును పడిపోయే పరిస్థితి ఆల్రెడీ రోడ్డు మీద తీసుకొచ్చేసారు సార్. ఈ రోజు మాకు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నాం సార్. ఈ రోజు మాకు బండ్లు ఇచ్చేస్తాం, మీకు ఇష్ట ప్రకారం మీరు చేసుకోవాలంటే ఆ బండ్లు ఈ రోజు దేనికి పనికొచ్చే పరిస్థితిలో లేవు సార్. సడన్ గా ఈ రోజు మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా మీద ఇది నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను మేమందరం కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ అర్బన్ కి సంబంధించిన ఎండి ఆపరేటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రేపు కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కలుపుకొని మేమందరం కూడా పెద్ద నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపరుస్తామని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసేటటువంటి మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో కూడా వాళ్ళందరూ కూడా సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా ఏ పార్టీలైనా కూడా పార్టీలకు అతీతంగా మేమంతా పేదవాళ్ళం అండి, మా కోసం సపోర్ట్ చేయండి, మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే దిశగా మమ్మల్ని ఉంచాలి, తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నారండి. అదే పేదలను ఈ రోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు సార్. ఈ రోజు రేపటి నుంచి మేము ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఇంటి బాడు కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఎదిగిన స్థాయిలో ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేసారు సార్. మా అందరూ కూడా మీరందరూ కూడా
అదేవిధంగా మీరందరూ మాకు సహాయం చేయాలి. అదేవిధంగా ఈ రోజు రేషన్ వ్యవస్థలు ఏదైతే అందరూ హ్యాపీగా ఈ రోజు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అదేవిధంగా గత సంవత్సర కాలంలో విజయవాడలో వరదలు వస్తే కనీసం 1200 బండ్లు ఆ రోజు వ్యవస్థలో పనిచేసాం సార్. రేయింబావులు దానికి కృతజ్ఞతగా భావంగా మాకు టీడీపీ ప్రభుత్వం అనేది మా మెళ్ళలో ఒక దొంగ అని ఒక ముద్ర వేసి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా బయటికి పంపించడం జరిగింది సార్. ఈ రోజు రేపు మాత్రం ఖచ్చితంగా అన్ని మండలాలు కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా మా నిరసన తెలియపరుస్తున్నాం.